అందరికీ నమస్కారం. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలో 7వ శ్లోకం. ఏ తాం విభూతిం యోగం చ మమయో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఎవరైతే నా విభూతుల గురించిన యోగమును తెలుసుకోగలుగుతున్నాడో అతడి యోగము నిష్ఠ అచలమైనది, చలించనిది, ఇందులో ఎటువంటి సందేహము లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ పలికాడు. ఇక్కడ 2 పదాలు వాడారు. ఒకటి యోగము, 2 విభూతి. యోగము అంటే ఒక అర్థము కలయిక, ఒకదానితో ఒకటి కలవడం, రెండుగా ఉన్నవి ఒకటి కావడం. మరొక అర్థము ఒక వస్తువు తన అవ్యక్త రూపంలో ఉండటం, అంటే సూక్ష్మ రూపంలో ఉండటం. విభూతి అంటే ఆ సూక్ష్మ రూపం స్థూల రూపంగా వ్యక్తం కావడం. విత్తనం ఉంది, అందులో మొక్క, చెట్టు, మహావృక్షం అవ్యక్తంగా ఉన్నాయి. దానిని భూమిలో నాటడం మొదలగు ప్రక్రియల వలన అది వ్యక్తమైంది. విత్తన రూపంలో దాగి ఉన్న వృక్షం యోగమైతే అది ప్రకటితం కావడం విభూతి. పాలలో వెన్న, వెన్నలో నెయ్యి ఉన్నాయి. పాలలో తోడు పెడితే పెరుగు, పెరుగును చిలికితే వెన్న, వెన్న అగ్నితో సంయోగం చెందితే నెయ్యి. ఇలా కొన్ని మార్పుల వలన అవి ప్రకటితమవుతున్నాయి. ఎక్కడో అమ్మాయి, మరొక చోట అబ్బాయి, వారిద్దరినీ వివాహం అనే బంధం కలుపుతుంది. అప్పటిదాకా అవ్యక్తంగా ఉన్న సూక్ష్మ శరీరం వారు తీసుకునే ఆహారం ద్వారా వారిలో ప్రవేశించి అండంగా, పిండంగా, శిశువుగా, మనిషిగా మారుతున్నాడు, వ్యక్తమవుతున్నాడు. దీనినే విభూతి అంటారు. గురువుగారిలో ఉన్న జ్ఞానం యోగ రూపంలో ఉంటుంది. అది శిష్యుడికి చెప్పినప్పుడు విభూతి రూపంలో ఆయనలో నుండి బయటకు వస్తుంది. అలాగే ఈ చరాచర జగత్తు అంతా పరమాత్మలో అవ్యక్తంగా యోగ రూపంలో ఉండి విభూతులుగా ప్రకటితమవుతూ ఉంటుంది. ఈ వ్యక్త అవ్యక్తముల గురించిన జ్ఞానం తెలిస్తే పరమాత్మ గురించి తెలిసినట్టే. అందుకే నా విభూతిని అంటే నా ఐశ్వర్యమును, నా మహిమను గురించి ఎవరు తెలుసుకుంటారో, నాతో ఎవరు సంయోగం చెందడానికి ప్రయత్నిస్తారో అటువంటి వారికి ఒడిదుడుకులు లేని యోగం సిద్ధిస్తుంది అని ఘంటాపదంగా చెప్తున్నాడు పరమాత్మ. అంటే ఈ అనంత విశ్వమంతా అతనికి యోగ రూపంలో తనలోనే కనబడుతుంది. అతడు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఎక్కడ ఉన్నా తాను అనేక పుణ్యక్షేత్రముల్లో ఉన్న భావన కలుగుతుంది. ఎందుకంటే అతనికి నిశ్చలమైన యోగం సిద్ధించింది. అతడు ఈ ప్రపంచాన్ని స్థూల దృష్టితో కాకుండా యోగ దృష్టితో చూస్తాడు. కాబట్టి పరమాత్మ యొక్క మహిమను, ఐశ్వర్యాన్ని, ఈ జగత్తు ఎలా ఆవిర్భవించింది అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతడికి నిశ్చలమైన యోగము, ధ్యానము, నిష్ఠ అలవడతాయి. అతడికి జ్ఞానం సిద్ధిస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే స్థితికి చేరుకుంటాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు.